నీకు స్తోత్రమయ్యా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి, మేఘ వాహనుడై మా మధ్యకు దిగి వచ్చిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలను బలపరుచుటకు నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు ఈ చిన్న గుంపును జ్ఞాపకము చేసుకొని నా తండ్రి, అయ్యా మీరు దిగి వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఆ స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు. దేవానికి స్తోత్రము. అయా విజయక్కను శర్మక్కను నా తండ్రి పాదాల చెంత ఉంచుతుంటున్నాను తండ్రి, నీకు స్తోత్రం. అయా నాయన నీకు స్తోత్రములు. ఇదిగో నా తండ్రి, నీ బాహువు చాపు నాయన నీ బిడ్డలపై. అయా నీకు స్తోత్రములు నా తండ్రి, నీకు స్తోత్రములు. ఆనాడు నాయన మోషే తరువాత యెహోషువను ఏ రీతిగా బలపరిచి ఉన్నావు, ఏలియా తరువాత ఎలీషాను ఏ రీతిగా బలపరిచి ఉన్నావు నా తండ్రి, నీ బిడ్డలను బలపరచు నాయన. అయా శక్తికి మించిన ప్రయాణం ఉంటుండగా నాయన, అయా నీకు స్తోత్రములు. నీ బిడ్డలు బలహీనులు తాను, అయా నీ బిడ్డలు బలహీనులు. బలపరుచు బలపరుచు యేసయ్యా. అయా మునుపటి కంటే రెట్టింపు అభిషేకములు దయచేయమన్నాడు. అయా ఇది సరిపోదు నాయన. నీ బిడ్డలు నా తండ్రి అయా దీనులై నీ సన్నిధిలో ఉంటుండగా నాయన, కొలత లేని ఆత్మతో నింపు నా తండ్రి. నీకు నీ కాడిని ఎత్తుకొని, నీ సిలువను ఎత్తుకొని నాయన, అయా నువ్వు నిర్ణయించిన గమ్యమునకు నాయన చేరినట్లు నా తండ్రి, అయా నీకు ప్రీతికరమైన పరిచర్య జరిగించినట్లు నా తండ్రి నీకు స్తోత్రములు. అవిడలు బలపరిచి అభిషేకించు నాయన. ఒక క్రొత్త తైలము వాళ్ళ తలల మీద పోయబడును గాక. నూతన తైలముతో అంటబడుతుంటుండగా నాయన నేను స్తుతిస్తుంటున్నాను తండ్రి, నీకు స్తోత్రము. నీ బిడ్డలను బలపరిచు నా తండ్రి. ఆనాడు నా తండ్రి అయా అపోస్తులను పంపుతున్నాయన, వారికి ఇచ్చిన అధికారములను నాయన నీ బిడ్డలకు అధికారములను అనుగ్రహించమని అడుగుతున్నాను. అయా వీరి ద్వారా గొప్ప కార్యములు జరిగించు నాయన. పరిచర్యలో నాయన సూచక క్రియలను జరిగించు, అద్భుతములు జరిగించమని అడుగుతుంటున్నాను నాయన. ఈ బిడ్డలను నోటి బూరగా వాడుకో తండ్రి, నీకు స్తోత్రములు నా తండ్రి. ఈ బిడ్డలతో నువ్వు ఉన్నావని రుజువు పరచమని అడుగుతుంటున్నాను తండ్రి, స్తోత్రములు. విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధమును యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో కొట్టివేస్తున్నాను. ఇది సరిహద్దును విశాలపరచు నాయన. పరిచర్యను నీ చేతికి అప్పగిస్తుంటుండగా నాయన, మీ బిడ్డలు బలపరిచి సరిహద్దులు విశాలపరచు నా తండ్రి. అనేకులను ఈ పరిచర్యలోనికి ఈలో కొట్టి తీసుకురమ్మని అడుగుతుంటున్నాను తండ్రి. అయా నెక్స్ట్ ఇయర్కి నా తండ్రి అయా అయా పట్ట జాలని జన సమూహమును నాయన మీరు పంపబోతున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా నీకు స్తోత్రములు, అయా నీకు స్తోత్రములు, అయా నీకు స్తోత్రములు. అయా మీరు ముద్ర వేసిన పరిచర్య అని మీరు చెబుతున్నారు తండ్రి. అయా దేవుని ముద్ర ఈ పరిచర్యలో కనిపిస్తుండగా నేను స్తోత్రిస్తున్నాను. దేవా నీకు స్తోత్రములు నాయన. అయా నీకు స్తోత్రములు నాయన. తండ్రి నీకు స్తోత్రములు దేవా నా తండ్రి, నీకు స్తోత్రములు. అయా మీ ముద్ర కనిపిస్తుండగా నేను స్తుతిస్తున్నాను. అయా మీరు అంగీకరించిన సేవ నాయన, మీరు అంగీకరిస్తున్న సేవ తండ్రి, నీకు స్తోత్రములు నాయన. బిడ్డలను బలపరిచి ధైర్యపరిచి ప్రతి పరిస్థితిలో నాయన, అయా పరిచర్యలో ఏ పరిస్థితులు వచ్చినా నాయన నీ బిడ్డలను చేయి విడువక నా తండ్రి అయా నడిపించబోతున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ పరిచర్యలోకి వస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ప్రతి ఆత్మను, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా వారు ఎక్కడికి తొలగిపోకుండా నా తండ్రి అయా 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 సత్తువ గల భూమిలో అయా నా తండ్రి మీ తోటలో నాటబడిన మొక్కల వలె నా తండ్రి అయా నీకు స్తోత్రం. మీ కొరకు మంచి ఫలములు ఫలించే బిడ్డలుగా నాయన వారిని ఆశీర్వదించండి.
వారి కుటుంబాలను ఆశీర్వదించండి, కంచె వేసి కాపాడండి నా తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలందరూ కలిసి నాయన ఏక మనస్సుతో నా తండ్రి అయ్యా నా తండ్రి నీ సేవకురాళ్ళకు నాయన సహాయకరంగా ఉన్నట్లు మీరు కృప చూపించండి అయ్యా. వారికి నాయన వెన్నుతట్టు వారిగా నా తండ్రి, ఆ పరిచర్యలో నా తండ్రి పాలు పంచుకునే వారిగా నా తండ్రి ప్రతి బిడ్డను మార్చమని అడుగుతుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా ఇక మీదట నాయన మీ దాసురాలు చేయబోయే పరిచర్య అంతటిలో నాయన మీరే ప్రత్యక్షపరచుకొని నా తండ్రి అద్భుత ఆశ్చర్యకార్యము జరిగించి పరిచర్యను 30 60 100 ఆశీర్వదించి అయ్యా నీ రాజ్య వ్యాప్తిలో నా తండ్రి అనేకులను పట్టే కృపను బిడ్డలకు దయచేసి నా తండ్రి పరిచర్యను సియోనులో నుండి ఆశీర్వదించి మీరు అక్కడ పర్యంతం నమ్మకమైన అయా ఉండునట్లు వీరందరికీ కృప దయచేసి మీరే మహిమను పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన రోషము కలిగిన నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.